హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం ఈ క్లాస్లో డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రైట్ లైన్స్లో కానీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, డీసీస్, డిఆర్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఓకే, ఈ క్లాస్లో మనం డిఫరెన్షియేషన్ 7 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సొల్యూషన్. సో ఫస్ట్, what is given in the question, write down. So this is given that under root of 1 minus x square plus under root of 1 minus y square is equal to a into x minus y. యాక్చువల్లీ మనం ఈ ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేస్తామండి. యాక్చువల్లీ మనకి డిఫరెన్షియేషన్ చాప్టర్లో మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ ప్రాబ్లమ్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఆ సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు సమ్ సైన్ సి అనుకుందాం. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు సమ్ సైన్ డి అనుకుందాం. సో జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది సైన్ స్క్వేర్ సి అవుతుంది, ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే ఇది సైన్ స్క్వేర్ డి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ దిస్ ఈజ్ సైన్ సి మైనస్ సైన్ డి. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి, 1 మైనస్ సైన్ స్క్వేర్ డీటా ఫామ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి అంటే ఇది కాస్ స్క్వేర్ సి అవుతుంది, ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ డి అంటే కాస్ స్క్వేర్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ దిస్ ఈజ్ సైన్ సి మైనస్ సైన్ డి. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటే కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి. ఈ రెండు డైరెక్ట్ ఫార్ములాస్ అండి. మనకి ట్రిగ్నామెట్రీలో కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా డైరెక్ట్గా ఉంటాయి. సో కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, సో ఇక్కడ మనకి 2 కాస్ సి ప్లస్ డి బై 2, 2 కాస్ సి ప్లస్ డి బై 2 క్యాన్సిల్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం ఈ కాస్ట్ అని ఇటు సైడ్ తీసుకెళ్దాం, ఏని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఇది 1/a ఈజ్ ఈక్వల్ టు సైన్ సి మైనస్ డి బై 2 బై కాస్ సి మైనస్ డి బై 2 అవుతుంది. సో సైన్ బై కాస్ అంటే ఇది tan. సో దిస్ ఈజ్ tan సి మైనస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/a. సో దిస్ ఈజ్ సి మైనస్ డి బై 2. సో ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఇది ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1/a అవుతుంది. నెక్స్ట్ ఈ 2ని కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాం. సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/a. యాక్చువల్లీ మరి మనకి సి అంటే ఏంటి, ఇక్కడ సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/a వచ్చింది కదా. మరి 2 ఇక్కడ సి అంటే ఏంటి, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి అని, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ డి అని అనుకున్నాం కదా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి అయినప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అట్లనే వై ఈజ్ ఈక్వల్ టు సైన్ డి అనుకున్నాం కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ డి అయితే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటు వస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. ఇక్కడ మనకి లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ లాస్ట్కి సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/a వచ్చింది. సో నౌ సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/a. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సి అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/a. ఓకే, సో జస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మొత్తం సింప్లిఫై చేసేసాం ఇప్పటి వరకు. ఇంకా డిఫరెన్షియేషన్ చేయలేదు. డిఫరెన్షియేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో డిఫరెన్షియేట్ with respect to x. So this is d by dx of sin inverse of x minus sin inverse of y is equal to
d by dx of 2 into tan inverse of 1 by a. Okay, now how we differentiate it? ఇక్కడ మనం ఎట్లా డిఫరెన్షియేషన్ చేయాలి? డిఫరెన్షియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అంటే d by dx of sin inverse of x చేయాలి ప్లస్ మైనస్ d by dx of sin inverse of y చేయాలి. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసామంటే డిఫరెన్స్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. తర్వాత ఇక్కడ d by dx of ఇక్కడ మాత్రం సేమ్, సో 2 into tan inverse of 1 by ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇక్కడ మనకి d by dx of sin inverse of x, ఫర్ దిస్ వీ హ్యావ్ డైరెక్ట్ ఫార్ములా. d by dx of sin inverse of x అంటే 1 by under root of 1 minus x square మైనస్ d by dx of sin inverse of y. మనకి ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. సో సేమ్ వేరియబుల్స్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న వేరియబుల్ని ఎక్స్ లాగా ఇమాజినేషన్ చేసుకోవడం అంటే చైన్ రూల్ డిఫరెన్షియేషన్ ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వైని ఒక ఎక్స్ లాగా ఇమాజినేషన్ చేసుకుంటే ఇది మనకి ఇప్పుడు d by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లాగా కనిపిస్తుంది. మరి d by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడే చెప్పాను కదా ఫార్ములా 1 by under root of 1 minus x square. బట్ మన ఇమాజినేషన్లో ఎక్స్ అంటే వై కదా, సో వై స్క్వేర్ ఇంటూ మనం వైని ఇమాజినేషన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కాన్స్టెంటే కాబట్టి d by dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. ఓకే రైట్, సో దిస్ ఈజ్ 1 by under root of 1 minus x square minus 1 by under root of 1 minus y square into dy by dx is equal to 0. సో ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, మైనస్ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఇది పాజిటివ్ టర్మ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 1 by under root of 1 minus x square is equal to 1 by under root of 1 minus y square into dy by dx. ఈ టర్మ్ని ఇటు సైడ్ పంపిద్దాం. సో దిస్ ఈజ్ under root of 1 minus y square by under root of 1 minus x square is equal to dy by dx. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఓల్ రూట్ రాసిస్తే సరిపోతుంది. సో దేర్ ఫోర్ dy by dx is equal to ఓల్ రూట్ ఆఫ్ 1 minus y square by 1 minus x square. This is the required answer. ఓకే, మనం ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఓకే మనం ఫస్ట్ గివెన్ దట్ రాసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ప్రాబ్లమ్ని కూడా మనం సబ్స్టిట్యూషన్ తీసుకొనే చేస్తాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా మనం డిఫరెన్షియేషన్ చేస్తే చాలా లెంతీ అవుతాయి. సో లెంతీ అవ్వకుండా సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం సబ్స్టిట్యూషన్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రజెంట్ మనం అన్ని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ పైన ప్రాబ్లమ్సే. ఓకేనా, సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 θ అనేది మనకి సబ్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ నుంచి మనకి లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద ఆన్సర్లో θ వాల్యూ అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడే θ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 θ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వరకు వస్తే 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో జస్ట్ వీటిని మన ఈక్వేషన్లో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ 2 θ. ఓకే, ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ 2 θ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ 2 θ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ 2 θ. ఇక్కడ కొంచెం మనకి ట్రిగనామెట్రీ ఫార్ములాస్ అవసరమవుతాయి. అవేంటి అంటే 1 ప్లస్ కాస్ 2 θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ అనే ఫార్ములా ఒకటి, తర్వాత 1 మైనస్ కాస్ 2 θ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ θ అనే ఫార్ములా ఒకటి. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 θ. 1 ప్లస్ కాస్ 2 θ అంటే 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 θ అంటే 2 సైన్ స్క్వేర్ θ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 θ. జస్ట్ ఏం లేదు, 1 ప్లస్ కాస్ 2 θ ఉన్న దగ్గర 2 కాస్ స్క్వేర్ θ, 1 మైనస్ కాస్ 2 θ ఉన్న దగ్గర 2 సైన్ స్క్వేర్ θ అని అర్థం. అంతే.
ఓకే. సో నెక్స్ట్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, దీన్ని మనం ఏమని రాయొచ్చు, √2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ప్లస్ అట్లనే దీన్ని √2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు, డివైడెడ్ బై అట్లా దీన్ని కూడా √2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ప్లస్ దీన్ని కూడా √2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఓకే. సో అన్నిట్లలో మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఆ √2ని కామన్ చేస్తాం, కామన్ చేసినది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నా. తర్వాత స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏం మిగులుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మిగిలేది కాస్ టీటా ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై ఇక్కడ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒక ట్రిగనామెట్రీ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో కాస్ టీటా ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 1 ప్లస్ tan టీటా డివైడెడ్ బై 1 మైనస్ tan టీటా అని రాస్తాము. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు tan π/4 ప్లస్ టీటా. ఇది మనం ఆల్రెడీ మ్యాథ్స్ ఏలో నేర్చుకుని ఉంటారు మా. ఓకే. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇది tan ఆఫ్ π/4 ప్లస్ టీటా. ఓకే. ఇక్కడ చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే ఇంకా మిగిలిపోయింది ఇది ఒకటే ఉంటుంది మనకి. సో y ఈజ్ ఈక్వల్ టు π/4 ప్లస్ టీటా. సో y ఈజ్ ఈక్వల్ టు π/4 ప్లస్ టీటా అంటే ఏంటి, టీటా అంటే 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో జస్ట్ ఇప్పటి వరకు మన ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. బట్ మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ dy/dx అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే. రైట్. సో డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు x. Differentiate with respect to x. So this is d/dx of y is equal to d/dx of π/4 plus 1/2 into cos inverse of x square. So d/dx of y is nothing but dy/dx. Now here how we differentiate it? We differentiate each and every term. d/dx of π/4 cheyali plus d/dx of 1/2 into cos inverse of x square చేయాలి. సో dy/dx is equal to d/dx of π/4. Here this is constant. So d/dx of constant is 0. Plus here d/dx of 1/2 into some function, constant into some function ఉన్నప్పుడు కాన్స్టెంట్ని d/dx బయట రాసుకొని d/dx of cos inverse of x square చేయాలి. యాక్చువల్గా మనకి d/dx of cos inverse of x అంటే ఫార్ములా ఉంది, కానీ cos inverse of x square అంటే ఫార్ములా లేదు కదా. సో అప్పుడు ఈ x square మొత్తాన్ని ఒక x లాగా ఇమాజినేషన్ చేసుకుంటే, సో దిస్ ఈజ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇప్పుడు ఇది మనకి d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లా కనిపిస్తుంది. సో d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి ఒక ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ స్క్వేర్ని ఒక ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మనకి, బట్ మళ్ళీ అక్కడ స్క్వేర్ ఉంది. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ మనం అక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. రైట్. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. సో దిస్ ఈజ్ మైనస్ ఉంది, సో 2x డివైడెడ్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x⁴. So 2 gets cancelled. So this is nothing but -1 into x into minus x by √1 minus x⁴. This is the required answer. Okay, one more question in substitution method. Okay, solution. Consider first of all, given that y is equal to, this is tan inverse of 2x by 1 minus x square plus tan inverse of 3x minus x cube divided by 1 minus 3x square minus tan inverse of, this is 4x minus 4x cube divided by 1 minus 6x square plus x⁴. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం చాలా చిన్నగా ఉంటుంది, ఒకసారి 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ పుట్ x is equal to tan theta. ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఏ సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే మనకి ఎలా అర్థమవుతుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడ ఏ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనం పుట్ x ఈక్వల్ tan θ తీసుకున్నాం, x ఉన్న ప్లేస్లో tan θ రాసుకుంటాం. సో మనకి ఇప్పటిదాకా 2 ప్రాబ్లమ్స్లో చూసినట్టుగా లాస్ట్కి ఎండ్ దగ్గర మనకి θ వాల్యూ అవసరం అవుతుంది కాబట్టి సో θ వాల్యూ ఫస్టే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుందాం. సో θ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, సో tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. సో జస్ట్ ఏం లేదు, x ఉన్న ప్లేస్లో θ రాసుకుంటూ పోదాం దీంట్లో అంతే. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, సో 2 ఇంటూ x అంటే tan θ, సో 2 tan θ బై 1 మైనస్ x స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ 3 ఇంటూ x అంటే tan θ మైనస్ x క్యూబ్ అంటే tan క్యూబ్ θ డివైడెడ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ. జస్ట్ ఏం లేదు, x ఉన్న ప్లేస్లో tan రాస్తున్నాను నేను అంతే. సో tan ఇన్వర్స్ ఆఫ్, సో దిస్ ఈజ్ 4 ఇంటూ x అంటే 4 tan θ మైనస్ 4x క్యూబ్ అంటే tan క్యూబ్ θ డివైడెడ్ బై 1 మైనస్ 6x స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 4 అంటే tan టు ద పవర్ ఆఫ్ 4θ. ఓకే, సో ఇదేం ఫార్ములా మనకు అందరూ తెలుసు, ఇది tan 2θ ఫార్ములా. ఇదేం ఫార్ములా, tan 3θ ఫార్ములా. ఇదేం ఫార్ములా, tan 4θ ఫార్ములా. చాలా చాలా ఈజీ ప్రాబ్లం అండి ఇది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇది tan 2θ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇది tan 3θ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇదేం ఫార్ములా tan 4θ. సో మనకి tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే ఇది ఒకటే మిగిలిపోతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే ఇది ఒకటే మిగిలిపోతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే ఇది ఒకటే. అంటే y ఈజ్ ఈక్వల్ టు 2θ ఇక్కడ ప్లస్ 3θ ఇక్కడ మైనస్ ఉంది, సో ఇది 4θ. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 2θ ప్లస్ 3θ అంటే 5θ మైనస్ 4θ. సో y ఈజ్ ఈక్వల్ టు 5θ మైనస్ 4θ అంటే θ. బట్ యాక్చువల్గా మనకి θ వాల్యూ తెలుసు కదా, θ వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ x. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి, ఇక్కడ రాసిన డిఫరెన్షియేషన్ని. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దిస్ ఈజ్ d by dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. d by dx of y is nothing but dy by dx. But d by dx of tan inverse of x, and for this we have direct formula. d by dx of tan inverse of x means 1 by 1 plus x square. ఓకే, సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్ పైన ప్రాబ్లమ్స్. మనం నెక్స్ట్ క్లాస్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ పైన ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.